తమిళనాడు అంటే మనకి మూడు విషయాలు ముఖ్యంగా గుర్తొస్తాయి. ఒకటి, తమిళ వాళ్ళకి వాళ్ళ భాష పైన ఉన్న అభిమానం. రెండోది రజనీకాంత్. మూడవది అక్కడి ఆలయాల వైభవం, శిల్పకళ. సో ఆ వైభవం గురించి ఎన్నో పుస్తకాలు చదివాను నేను, ఎన్నో డాక్యుమెంటరీ సిరీస్ చూశాను. సో డైరెక్ట్గా వెళ్ళి చూస్తే బాగుంటుంది కదని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అందులో ముందు నేను జంబుకేశ్వర ఆలయానికి వెళ్ళాను. మన హైదరాబాద్లో చూసిన టెంపుల్స్ లేదా మిగతా చోట చూసిన టెంపుల్స్ ఉన్నాయి కదా, వాటికి పూర్తిగా భిన్నంగా విశాలమైన ప్రాంగణాలు, అద్భుతంగా ఉంది. ఈ వీడియోలో మీకు నేను అవి చూపించబోతున్నాను. సో ఎంజాయ్ చేయండి. ఏమన్నా సలహాలు, సూచనలు ఉంటే, టిప్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. తమిళనాడు అంటేనే అద్భుతమైన విశాలమైన ప్రాంగణాలున్న హిందూ దేవాలయాలు గుర్తొస్తాయి. దేశంలో అత్యధికంగా 34,000 ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. ఆ తరువాత కర్ణాటక, తెలుగు స్టేట్స్, కేరళ, యూపీ, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్లు టాప్ 10లో ఉన్నాయి. తమిళనాడులో పల్లవ రాజులు అత్యధికంగా హిందూ ఆలయాలు నిర్మించారు. వీరి తర్వాత పాండ్యులు, చోళులు, విజయనగర రాజులు, నాయకులు ఆలయ నిర్మాణ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు చోళ రాజులు నిర్మించిన జంబుకేశ్వరం ఆలయం విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీలో ముందుకెళ్లే ముందు వీడియోకు ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. నా పేరు కిషోర్, మీ ప్రయాణికుడు. జంబుకేశ్వరం ఆలయం ఎలా చేరుకోవాలి? జంబుకేశ్వర ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. దీన్ని మనం త్రిచి అని కూడా అంటాం. తమిళనాడులో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ కాబట్టి బస్, రైల్, ఫ్లైట్ కనెక్టివిటీ బాగుంటుంది. ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో యూ కెన్ ఇమాజిన్, మనకు ఎయిర్ కనెక్టివిటీ కూడా బాగుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 560 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 770 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జంబుకేశ్వరం ఆలయం విశిష్టత. భారతదేశంలో ఉన్న పంచభూత క్షేత్రాలలో జంబుకేశ్వరం రెండవది. ఈ క్షేత్రాన్ని తిమేవకాయ్, తిరువనై కావాలని కూడా పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే ఏనుగుల చేత పూజలు అందుకుంటున్న క్షేత్రం. ఒక టైంలో ఇక్కడ జంబు వృక్షాలు అంటే తెల్లని నేరేడు వృక్షాలు ఎక్కువగా ఉండేవట. అలా దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. మాటల కందని శిల్పకళ. జంబుకేశ్వర ఆలయ నిర్మాణ శైలిని వర్ణించడానికి మాటలు సరిపోవు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ద్వారం నుంచి గోపురం వరకు అన్నింట్లో ద్రవిడ నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో చోళులు నిర్మించగా, తర్వాత వచ్చిన పాండ్యరాజులు, విజయనగర రాజులు, నాయకులు ఆలయాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ విస్తరిస్తూ వచ్చారు. ఇక్కడ రంగనాథుని రూపంలో విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఒక ఆలయం కూడా ఉంది. ఆలయ సముదాయంలో 1000 స్తంభాల మందిరం కూడా ఉంది. ఇక్కడ శిల్పాలు, శిల్పకళను చూస్తే మన పూర్వీకుల కళా వైభవం ఏంటో, వారి టేస్ట్ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఆలయం చుట్టూ ఒక భారీ కోట గోడలా ఉంటుంది. ఆలయ సముదాయంలో అనేక మండపాలు, పుణ్యక్షేత్రాలు, గోపురాలు ఇవన్నీ ద్రవిడ శైలిలో ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో తిరుగుతుంటే నాకు ఒక క్యూట్ యానిమల్ కనిపించింది. సో ఒక అతిథి, యాక్చువల్లీ నేను అక్కడ అతిథి, అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు నుంచి కాదు, 22 years నుంచి. లెట్స్ మీట్. ఈ ఏనుగు పేరు అఖిల. ఆలయ వేడుకల్లో ఇది సేవలు అందిస్తుంది.
భక్తులను ఆశీర్వదించి వాళ్ళు పళ్ళిస్తే తినేస్తుంది, డబ్బులు ఇస్తే మాత్రం మావటికి ఇచ్చేస్తుంది. అఖిల అనే ఈ ఏనుగు 2002 మేలో అస్సాంలో పుట్టగా 2011 నుంచి ఇక్కడ ఆలయంలో సేవలు అందిస్తుంది. అఖిల కోసం 1200 చదరపు అడుగుల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. సో ఎవ్రీ ఇయర్ మేలో అఖిల పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. భక్తులు, యానిమల్ లవర్స్ ఇక్కడ వేడుకగా చేస్తారు. అఖిలకి ఇష్టమైన పండ్లు, కూరగాయలు, పీనట్స్, స్వీట్స్ ఇస్తారు. జలలింగం ఎలా ఏర్పడింది? జంబుకేశ్వర ఆలయ ప్రధాన దైవం మహాశివుడు. ఆయన్ని ఇక్కడ జంబుకేశ్వర అంటారు. మనిషికి జీవనాధారమైన నీటి రూపంలో జలలింగంగా ఈశ్వరుడు అవతరించిన క్షేత్రం జంబుకేశ్వరం. ఏడాది పొడవునా ఈ లింగం కింది భాగంలో నీరు ఊరుతూనే ఉంటుంది. ఇది ఈశ్వరుడు ఉనికికి సాక్ష్యం అంటారు భక్తులు. అసలు జలలింగం ఎలా ఏర్పడిందో తెలుసా? ఒకసారి శివ పార్వతులు మాట్లాడుకుంటుంటారు. వారి మధ్యలో యోగం, భోగం ఈ టాపిక్ వస్తుంది. యోగం, భోగం మధ్య తేడాలంటూ తెలుసుకోవాలని కోరుకుంటుంది పార్వతీదేవి. ఈ విషయాన్ని స్వయంగా గ్రహించాలని శివుడు ఆమెను ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఆవిడ జంబు ద్వీపాన్ని చేరుకుంటుంది. దగ్గరలోని కావేరీ తీరంలో తపస్సు చేసి యోగం, భోగం మధ్య తేడాలు తెలుసుకుంటారు ఆవిడ. ఆ సమయంలో పార్వతీదేవి కావేరీ నది నీటిని చేతిలోకి తీసుకోగానే అది లింగం అవతారంలోకి మారిపోతుంది. వెంటనే శివుడిలో శక్తి ఐక్యమైపోతుంది. ఈ ఘటనకు చిహ్నంగా జలలింగం కావేరీ తీరంలో నిలిచిపోయింది. చీర ధరించే అర్చకుడు. జంబుకేశ్వర ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు దేవి ఆభరణాలు, చీర ధరించి స్వామిని అర్చించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సమయంలో స్వామికి ఎదురుగా ఒక గోమాతను నిలబెడతారు. జీవాత్మలకు ప్రతీకగా గోవును భావించి జీవాత్మ పరమాత్మల ఐక్యతకు అమ్మవారే స్వయంగా పూనుకున్నారనేదే ఈ ఆచార తత్వం. జంబుకేశ్వరుడి మహిమ. మహాశివుడి భక్తుడైన ఒక సిద్ధుని ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాకారాలను కట్టే సమయంలో ప్రతిరోజు సాయంత్రం పనివారికి కూలీగా విభూతిని ఇచ్చేవారట. వాళ్ళు ఆ విభూతిని ఇంటికి తీసుకెళ్ళగానే అది డబ్బుగా మారేదట. అలాగే ఒకసారి ఈ సిద్ధుడు కావేరి నదిలో స్నానం చేస్తుండగా అతని మెడలోంచి రత్నహారం కింద పడిపోయిందట నదిలో. ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో రాజును ఆశ్రయించాడట. కొంత సమయం తర్వాత అభిషేకం కోసం కావేరి నది నుంచి నీటిని తీసుకొచ్చారట అర్చకులు. స్వామికి అభిషేకం చేయగానే ఆ రత్నాల హారం స్వామి మెడలోకి చేరుకుందట. దీంతో ఇది మహాశివుడి లీలే అని అర్థం చేసుకుని వెంటనే జంబుకేశ్వరుడికి, అఖిలాండేశ్వరికి ఆభరణాలు సమర్పించి ప్రత్యేకంగా ఒక రాజగోపురం నిర్మించాడట ఆ రాజు. అఖిలాండేశ్వరి కథ. ఆదిశంకరుల కాలంలో దేవతలంతా ఉగ్ర రూపంతో ప్రజలను భయపెడుతూ రాత్రి సమయంలో సంచరించేవారట.
అఖిల లోకానికి రక్షకి అయిన అఖిలాండేశ్వరి కూడా రాత్రుల్లో భయానక రూపంతో నగరంలో తిరుగుతూ ప్రజలను భయపెట్టేవారట. ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరులు ఆలయానికి వచ్చి ధనాకర్షణ నిమిత్తం శ్రీచక్రాన్ని, జనాకర్షణ నిమిత్తం శివచక్రాన్ని 2 కర్ణ ఆభరణాలుగా, చెవి రింగులుగా పొదిగి అఖిలాండేశ్వరి దేవికి ధరింపజేశారట. అంతేకాదు కొడుకుని చూస్తే తల్లి శాంతిస్తుందని చెప్పి అమ్మవారి గర్భాలయానికి ముందే పెద్ద ప్రసన్న గణపతిని ప్రతిష్ఠించారట. నాటి నుంచి అమ్మవారు శాంతించి చల్లని తల్లిగా మారిపోయారట. ఆలయ సమయాలు. ఇక జంబుకేశ్వరం ఆలయం సమయం విషయానికి వస్తే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది. తర్వాత షార్ట్ బ్రేక్ ఉంటుంది, ఒక 2 hours. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8:30 వరకు మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో వార్షిక వేడుకలు, రథోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో జంబుకేశ్వరుడి విగ్రహాన్ని రథంపై పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్తారు. మహాశివరాత్రి, నవరాత్రి, దీపావళి పండుగలను హిందూ ఆచారం ప్రకారం వైభవంగా నిర్వహిస్తుంటారు. సో పరమశివుడు జంబుకేశ్వరుడిగా కొలువున్న జంబుకేశ్వరం ఆలయం గురించి ఇది స్పెషల్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్లో చాలా స్టోరీ చేశాను ఇంతకుముందు. నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వరకు చాలా కవర్ చేశాను. మీరు కొత్తగా ఏంటి మీకు తెలియకపోవచ్చు. సో ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీలాగే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నన్ను ప్రోత్సహించండి. నా పేరు కిషోర్, మీ ప్రయాణికుడు.